హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అండి. ఈరోజు ఎక్స్పైరీ డేట్ మనము జనరల్గా దేంట్లో చూస్తుంటాం, టాబ్లెట్స్ మీద చూస్తుంటాం. ఎక్స్పైరీ డేట్ పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు అని రాసుంటారు. మనం ఏదైనా హోమ్ నీడ్స్ కొన్నాం అనుకోండి, దాంట్లో కూడా ఉంటుంది 1 year వారంటీ అని చెప్పేసి. సో ఆ 1 year వారంటీ తర్వాత ఫ్రీ సర్వీసెస్ ఉండదు అని చెప్పేసి చాలా వరకు దానిలలో మనం గ్యారంటీ వస్తువులే తీసుకుంటూ ఉంటాం. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అని మెడిసిన్స్, పాల డబ్బాలు, ప్రతిదీ ఎక్స్పైరీ డేట్ చూస్తుంటాం. పాల ఇవన్నీ చూస్తుంటాం. మనిషికి ఒక్కటే ఎక్స్పైరీ డేట్ లేదండి. అవన్నీ పనిచేస్తాయి, పలానా దగ్గర నుంచి పలానా దగ్గర వరకన్నా పనిచేస్తుంది అని వాటి మీద క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనిషి జీవితానికి లేదండి. బయటికి వెళ్ళిన వాళ్ళం తిరిగి వస్తామో లేదో తెలియదు. బయట నడుస్తూ ఉంటే కాలు జారి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా రకాలుగా ఇంటికి తిరిగి వచ్చే సందర్భాలు, చాలా దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుపోవడం, ఇలాంటివి చాలా చూసాము. సో ఉన్నంతలో మనము ఈ ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు రాశాడో భగవంతుడు తెలియదు. ఉన్నంతలో మన ఎక్స్పైరీ డేట్ అయిపోయేలోపు 10 మందికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకుండా, పలానా వాళ్ళు చనిపోయారు అనుకున్న అబ్బా చనిపోయాడు వీడు దుర్మార్గుడు అనిపించుకోకుండా మంచితనంగా మంచిగా ఉంటే అదే చాలండి. మనం ఎదుటి వాళ్ళకి ఏదో మన ఆస్తులు లేకపోతే మన బంగారు, మన డబ్బులు ఇవ్వాల్సిన పని లేదండి. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఒక ధైర్యమైన మాటలు, స్ఫూర్తినిచ్చే మాటలు చెప్తే చాలు. డిస్కరేజ్ కాకుండా ఎంకరేజ్ చేస్తే చాలు. ఒకవేళ మనకి భగవంతుడు అంత శక్తి ఇచ్చాడు అనుకోండి, కోట్ల డబ్బు లేకపోతే మనకు సఫిషియెంట్గా ఉందంటే ఏదో మనం సాయం చేసి వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలండి. మనకు కూడా ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు రాశాడో తెలియదు. మనం తెచ్చుకునే మెడిసిన్స్ చూసి వాడుతుంటాము. భగవంతుడు కూడా మనం చేసే పాపాలని చూసి ఒక్కసారిగా తీసేసుకుంటాడు. అదే మన ఎక్స్పైరీ డేట్. కాబట్టి మన ఎక్స్పైరీ డేట్ అయిపోయేలోపు మనం మంచి చేద్దామండి. మంచిగా ఉన్నాం, అందరం బాగున్నాం, అందులో మనం ఉందాము. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.